ఆ సరోజిని ఈరోజు మంచి రోజని చెప్పడమేంటో, దంపతులు ప్రసాదం పంచమని చెప్పడమేంటో, అది విని మనం వచ్చి ప్రసాదం అందరికీ పంచడమేంటో నాకేం అర్థం కావడం లేదు. ఎవరు చెప్తే ఏమైంది? ఇప్పుడు మనం చేసేది పుణ్యకార్యమే కదా. నాకు చెయ్యాలనిపించి నేను స్వతహాగా చేస్తే ఆ పుణ్యం నాకు దక్కుతుంది. ఇదిగో ఇలా నాలో నేనే తిట్టుకుంటూ చేస్తే పుణ్యం దక్కుతుందా? చూడు వేద, ఒక్కసారి దేవుడి సమక్షంలో అందరికీ ప్రసాదం పంచుతామని మొక్కుకున్న తర్వాత నువ్విలా చేయడం ఏం బాలేదు. ఇలా చేస్తే ఆ దైవం అనుగ్రహించకపోగా ఆగ్రహిస్తుంది. ఇదంతా నీకు అవసరమా చెప్పు? నువ్వు కూడా పెట్టు. ఏమైంది స్వామీజీ? అమ్మవారి సమక్షంలో ఇలాంటి ప్రసాదాలు ఎన్ని పంచితే ఏం లాభం అమ్మా? నీ వల్ల జరిగే అనర్థాలు, నీకు తగలాల్సినంత పాపం కూడా తప్పక తగులుతుంది. ఏమంటున్నారు స్వామీజీ? ఏమంటున్నారు? అవును, నువ్వొక ఆడదాని వయ్యుండి మరొక ఆడదానికి అన్యాయం చేస్తున్నావు. మరో ఆడదాని జీవితంతో నువ్వు ఆడుకుంటున్నావు. అంత పెద్ద తప్పు చేస్తూ ఆ తప్పును కడుక్కోవడానికా ఇప్పుడు దేవుడి సమక్షంలో ఈ ప్రసాదాలు పంచుతున్నావు? ఆ స్వామీజీ ఎందుకలా అన్నారు? అది నీకే తెలియాలి వేద. ఆయన అలా చెప్పాడంటే ఆయన దృష్టిలో నువ్వేదో తప్పు చేసినట్టు. ఆ తప్పు నువ్వు కూడా గ్రహించగలిగితేనే ఆయన అలా ఎందుకు మాట్లాడాడో నీకు అర్థమవుతుంది. నాకు తెలిసి నేనే తప్పు చేయలేదండి. మరో ఆడదానికి నేనెప్పుడూ అన్యాయం కూడా చేయలేదు. అలాంటప్పుడు ఈ స్వామీజీ ఎందుకలా చెప్తున్నారు? నువ్విప్పుడు అభికి చేసేది అన్యాయమే కదా వేద. ఆ విషయం నీకు అర్థం కావట్లేదు. అడిగేది మిమ్మల్ని. నేనెవరికి అన్యాయం చేశాను, ఎవరికి ద్రోహం చేశాను? ఒకరు చెప్తే వినే పరిస్థితిలో కానీ అర్థం చేసుకునే పరిస్థితిలో కానీ నువ్వు లేవు వేద. నువ్వు చేసిన తప్పుల గురించి నీకే తెలియాలి. అంటే ఏంటి? ఇప్పుడు నేను తప్పులు చేశానంటున్నారా? ఆ తప్పులు కప్పిపుచ్చుకొని తిరుగుతున్నానంటున్నారా? అది కాదు వేదా. ఇంకేమీ మాట్లాడకండి. నేనేది చేసినా నా కొడుకు కోసమే చేస్తున్నాను. వాడి మంచి కోసమే చేస్తున్నాను. ఒక తల్లిగా నా కొడుకు గురించి నేను ఆలోచించడంలో తప్పే ఉంది. ఒకవేళ నా వల్ల ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పు వల్ల ఫలితం